హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు thumbnailలో చూసే ఉంటారు కదండి, మీకు నోరు ఊరిపోతుంటుంది. రండి, ఈరోజు మనం స్పెషల్ మసాలా దోశ, పన్నీర్ మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం. ఆ కర్రీకి కావాల్సింది మనం ఇప్పుడు తయారు చేసుకుందామండి. దాంట్లోని మనం ఒక గరిటె ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేపుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళి స్పెషల్ మసాలా దోశ తినడమే మానేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇందులోని మనం 2 క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ పచ్చివాసన వస్తుంది కాబట్టి అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నప్పుడే క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి అంటే మనం ముందే ఉప్పు వేసుకోవాలండి. దీనికి తగినంత ఉప్పు మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి దాంట్లోని. అది కొంచెం బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే క్యాప్సికంలో కొంచెం పచ్చి వాసన అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. సో అందుకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. మూత ఎందుకు పెట్టుకుంటామంటే కొంచెం ఆ క్యాప్సికమ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందండి, లేకపోతే కొంచెం అది పచ్చిగా కసకసలాడుతూ ఉంటుంది కాబట్టి అది బాగోదు మనకి. ఒకసారి మూత తీసి మనం ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కొంచెం సాఫ్ట్గా అయింది కదా, ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అనేసి అంటే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత, 5 కాదు ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకోండి. మధ్యలో చూసుకొని వేపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. అప్పుడు చూడండి అది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ ఎందులో వేసుకున్నా బాగుంటుంది కదండి, అందుకే నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. స్వీట్ కార్న్ కొంచెం వేసుకొని అలా వేపుకోవాలండి. వేపితే అది కొంచెం బాయిల్ అవుతుంది, మనం వేరేగా బాయిల్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం దీంట్లోని కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. అది వైట్ పెప్పర్ పౌడర్. మీ దగ్గర బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర వైట్ ఉంది కాబట్టి నేను వైట్ వేసుకుంటున్నానండి. కారం చాలా లైట్గా వేసుకోవాలండి. ఎందుకు అని అంటే లేదంటే మనం దోశ చేసుకుంటే దాని మీద మొత్తం అంతా రెడ్గా కనిపిస్తుంది కాబట్టి మనం కారం అనేది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి మనకి స్వీట్ కార్న్ కుక్ అయింది కదండి, కొంచెం కుక్ అయినట్టు కనిపిస్తుంది, అంటే కొంచెం అది ఉబ్బితే కుక్ అయినట్టు అర్థమండి. స్వీట్ కార్న్ అది బాగా కొంచెం కుక్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం అందులోని పన్నీర్ చిన్నగా కట్ చేసుకుని పన్నీర్ వేసుకోవాలండి. నేను ఇది చెప్పాను కదా స్పెషల్ పన్నీర్ మసాలా దోశ అని. ఇది ఎక్కువ రెస్టారెంట్లో ఇది రెస్టారెంట్లో గట్టా తిన్నామండి. అయితే ఎందుకు ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళే కన్నా మనం ఇది ఇంట్లోనే ట్రై చేసుకుని ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఒక్కసారి మూత పెట్టుకోవాలి, ఎందుకంటే పన్నీర్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మూత పెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే ట్రై చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ చూడండి కూర అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి. దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలంటే నైట్ టైంలోని ఒక కప్పు పప్పు వేసుకోవాలండి, 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. అది నానబెట్టిన తర్వాత గ్రైండర్లో రుబ్బుకొని నైట్ అంతా అలానే ఉంచి మార్నింగ్ ఉప్పు కలుపుకొని మనం దోశ వేసుకోవాలండి. చూడండి దోశ ఎలాగా మధ్యలో ముందు అలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా చేసుకుంటే చాలా రౌండ్గా వస్తుందండి దోశ. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు చేసుకున్న కర్రీ అనేది దానిపైన వేసుకోవాలి. చూడండి అలా దానిపైన వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుంటే అది మొత్తం అంతా బయటికి వచ్చేస్తుంది కదా, అందుకు కొంచెం స్ప్రెడ్ చేసుకొని దోశ అనేది మనం అటు ఇటు కొంచెం మడత పెట్టుకోవాలండి, అంటే ఆ కూర బయటికి రాకుండా. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు ఒక్కసారి ట్రై చేయండి. దీంతో పల్లీ చట్నీ పెట్టుకొని పల్లీ చట్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. దీంతో పల్లీ చట్నీ పెట్టుకొని చక్కగా తినేయండి. ఇది పెద్ద పని కూడా కాదు, దోశ కదా. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది. చూడండి సెకండ్ దోశ కూడా నేను వేసుకుంటున్నాను. చూడండి మధ్యలో మనం ఫస్ట్ ఇలాగా అంటే రౌండ్గా తిప్పి స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అనేది రౌండ్గా వస్తుంది అండి. నెక్స్ట్ దీంట్లో మనం చుట్టూ అంతాను కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే అది కొంచెం దోశ అంటుకోకుండా పెనం మీద నుంచి చక్కగా వచ్చేస్తుంది కదా, అందుకు మనం ఆయిల్ అనేది దాంట్లో వేసుకోవాలండి. చూడండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కర్రీ అనేది అలా కొంచెం వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి.
ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. చుట్టూను ఆయిల్ వేసుకుంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ కూడా ఉంటే చక్కగా వచ్చేస్తుంది, కానీ అయినా కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి, లేదంటే అసలు టేస్ట్ ఉండదు. అంతే, రెడీ అండి మన స్పెషల్ పన్నీర్ మసాలా దోశ. ఒక్కసారి ట్రై చేయండి, ఆహా అంటారు. ఏమండి, మీకు కూడా నోరూరుతుంది కదా? ఇంకేం ఆలస్యం, ట్రై చేసి చూడండి, అద్దరిపోతుంది. మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.